అలాగే జిఎస్ లో నీ సొంత హ్యాండ్ రైటింగ్ నోట్స్ ఉంటే తక్కువ కాలంలో ఎక్కువ సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యి మైండ్ గ్రాస్పింగ్ చేసుకొని గుర్తుపెట్టుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలా కాకుండా ప్రింటెడ్ నోట్స్, డౌన్లోడెడ్ నోట్స్, ప్రింటెడ్ మెటీరియల్ చదువుకుంటే చదివినంత షేప్ మాత్రమే గుర్తుంటుంది. అంటే చిన్న ఎగ్జాంపుల్, మా ప్రత్యక్ష అనుభవం ద్వారా క్లాస్ రూమ్ కోచింగ్ ద్వారా మేము నేర్చుకున్న విషయాలు ఏంటంటే స్టూడెంట్స్ దగ్గర నుంచి హ్యాండ్ రైటింగ్ నోట్స్ చదివిన 100% చదివినాం అనుకుంటే అందులో మోర్ దాన్ 80% గ్రాస్పింగ్ అవుతుంది. మోర్ దాన్ 70% నువ్వు ఎప్పుడైనా ఆ ఏరియా నుంచి క్వశ్చన్ వస్తే ఆన్సర్ చేయగలుగుతావు. ఎప్పుడు నీ హ్యాండ్ నోట్స్ ప్రిపేర్ అయితే. అలా కాకుండా ప్రింటెడ్ నోట్స్ ప్రిపేర్ అయితే 100% చదివినా అని ఫీల్ అవుతావు. 50% గ్రాస్పింగ్ అవుతుంది. లెస్ దాన్ 50% గుర్తు వస్తుంది. ఆ ఎగ్జామ్ వాళ్ళలో గుర్తు రాకుండా కన్ఫ్యూజన్ పెరిగింది అంటే ఎర్రర్ పర్సెంటేజ్ పెరుగుతుంది. ఆ ఎర్రర్ పర్సెంటేజ్ పెరిగిందంటే ఫైనల్ సెలక్షన్ లో ఉద్యోగం రావడానికి చాలా కష్టమవుతుంది. అలాంటి తెలిసి కూడా ప్రయోగాలు చేయకుండా ఓన్ గా ప్రిపేర్ అయినా, ఎక్కడైనా కోచింగ్ తో తీసుకుని ప్రిపేర్ అయినా ఖచ్చితంగా జనరల్ స్టడీస్ లో ఉన్న ప్రతి టాపిక్ కి ప్రతి క్యాండిడేట్ ఎవరైతే ఉద్యోగం సాధించాలి అనుకుంటాడో ఖచ్చితంగా సొంత నోట్స్ తయారు చేసుకోండి.